జనవరి 26 దేవుని వాగ్దానం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవాతి దేవుని మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం సంతోషం ఆనందం కలిగి ఉండుటకు దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు అనే విషయాన్ని మొదటిగా మనము జ్ఞప్తిలో ఉంచుకోవాలి. రెండవదిగా, మానవుణ్ణి రక్షించటానికి ఏ బానిసత్వంలో పాపపు బానిసత్వంలో మగ్గిపోతున్నాడో ఆ పాపపు బానిసత్వం నుంచి విడుదల అనుగ్రహించుటకు దేవుడే స్వయంగా దిగి వచ్చాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే ఆదిలో కోల్పోయిన సహవాసం తిరిగి క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహింపబడింది. గలతీ పత్రికలో పౌలు అదే వాగ్దానం మనకి జ్ఞప్తికి చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, ఈ స్వాతంత్రం క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. అనుగ్రహింపబడిన ఈ స్వాతంత్రం క్రీస్తులో మనందరికీ అనుగ్రహింపబడిన తదుపరి తిరిగి మనము దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళకూడదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన దాస్యంలోనికి మనలను నెట్టివేయడానికి కాకుండా ప్రభు యొక్క స్వతంత్రము మనము కలిగి ముందుకు వెళ్ళటానికే ఉన్నాడు అనే విషయాన్ని మనము ఆలోచనలో ఉంచుకోవాలి. అందుకే నజరేతు ప్రణాళికలో విడిపించుటకును, ఎవరైతే బంధింపబడ్డారో అలాంటి వారిని విడిపించుటకు ప్రభువు వచ్చి ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు రాజ్య వారసులుగా మనం ఉండాలి. అటువంటి గొప్ప స్వతంత్రము దేవుడు మనకు అనుగ్రహించాడు, మన దేశానికి అనుగ్రహించి ఉన్నారు. ఇది పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం అనుగ్రహింపబడిన దినము. జనవరి 26, 1950లో ఏర్పడిన రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. సంపూర్ణమైన స్వతంత్రం దేవుడు అనేక మంది నాయకుల ద్వారా, అనేక మంది పోరాట యోధుల ద్వారా మన దేశానికి ఇచ్చాడు. అయితే ఈ స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. తిరిగి దాస్యంలోనికి, బానిసత్వంలోనికి వెళ్ళకూడదు. అంటే ప్రతి పౌరుడు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా జీవించాలి. మనమందరము క్రీస్తు బిడ్డలుగా, విశేషంగా ఇండియన్ క్రిస్టియన్స్గా మన దేశాన్ని మనం గౌరవించాలి. భారతదేశ క్రైస్తవుడిగా నీవు నీ దేశం పట్ల అత్యున్నతమైన గౌరవం కలిగి దేశం కొరకు ప్రార్థించి దేవుని క్షేమం కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు నీవు ఖచ్చితంగా ప్రార్థనలో గడుపుతూ సహకరించాలి అనే విషయాన్ని కూడా మీకు జ్ఞప్తికి చేస్తూ మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన స్వతంత్రము, ఆధ్యాత్మిక స్వతంత్రము, భౌతిక సంబంధమైన స్వతంత్రము, ఇవన్నిటిలో మనం తిరిగి దాస్యం కిందకు వెళ్లకుండా పరిపూర్ణమైన స్వతంత్రము మనం పొందుకుని అనేకులకు సాక్షులుగా ప్రభు మనల్ని నిలవబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మా దేశమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా దేశానికి మీరిచ్చిన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము ఆధ్యాత్మికంగా స్వతంత్రులుగా ఉన్నాం, భౌతిక పరంగా స్వతంత్రులుగా ఉన్నాం. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. తిరిగి దాస్యమనే కాడి కిందకి వెళ్లకుండా నీవే మమ్మలను, మా దేశాన్ని, మా ఆత్మలను కాయమని ప్రార్థిస్తూ ప్రభా, ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాను. ఈనేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు, ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నువ్వు తోడుగుండి నడిపించండి. మీ సహాయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.